ఇంగ్లీష్ ట్యూటర్ పెట్టుకొని ఇప్పుడే నేర్చుకుంటున్నా, అదో ఏదో మాటలు నేర్చుకుంటున్నా. కానీ ఢిల్లీకి గెస్ట్ స్పీకర్గా ఇన్వైట్ చేస్తారు, నన్ను హిందీ రాదు. సో ఏం ఉండొచ్చు అంటారు? ఒక్కటే చెప్తా, ఎక్సైటెడ్ అంతే. శ్రీనివాస్ పడ్డేవాళ్ళంటూ కలిస్తే ఎక్సైటెడ్ అవుతాను అంతే కదా. నేను కూడా మీకు అడుగుతున్నా, ఆర్ యు ఎక్సైటెడ్? రియల్లీ ఆర్ యు ఎక్సైటెడ్? సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అందుకే మిడ్ నైట్ వచ్చాను ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. కానీ వెంటనే అదే మా వాళ్ళందరినీ చూద్దామని కరీంనగర్ వచ్చేసాను. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా క్రౌన్ అండ్ యూసీడీ సెలబ్రేషన్ చేసుకున్నాం, నిజమా కదా? నాకు మధు సార్ అని సంత మేడం కనిపిస్తున్నారు, దాంతోపాటు మీరు అందరూ కూడా నాకు ఇక్కడే కనిపిస్తున్నారు. ఇంకా మీరు ఎంత తొందరగా వస్తారని మీ చేతిలోనే ఉండాలి. సో ఒక సంవత్సరం ముందు నేను ఒక సిచ్యువేషన్లో బెంగళూరులో ఉన్నప్పుడు ఒక చిన్న కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడినప్పుడు హాయ్ సార్ ఎలా ఉన్నారు అన్నప్పుడు నేను వరంగల్ నుంచి మధు సార్ సూపర్ ఉన్నానని చెప్పాను అన్నాడు. అరే ఏది ఇంత తొందరగా గుర్తుపెట్టినాం అని. అంటే నా నంబర్ సార్ దగ్గర కానీ ఆయన నంబర్ నా దగ్గర లేకుండే. అట్లాంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియా నాకు ఉపయోగపడింది. సోషల్ మీడియా వాడతారా మీరు ఎవరైనా? సోషల్ మీడియాలో నేను నాకు వచ్చిన ఇన్కమ్ని పోస్ట్ చేయడం ద్వారా ఆ ఇన్కమ్ని చూడడం జరిగింది సార్. ఆ ఇన్కమ్ చూసిన తర్వాత ఏంటబ్బా ఇది నిజంగానే డబ్బులు వస్తాయా? అప్పుడన్నా ఇలా ఫోన్లో సంభాషణ కంటే కలిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు నైట్కి మళ్ళీ మార్నింగ్ అక్కడే హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బస్ ఎక్కి గోదావరిఖని వెళ్ళిపోయిన తర్వాత నేను 12కి గోదావరిఖని దిగాను. 12 to 5 o'clock వరకు మధు సార్, నేను అండ్ భరత్ సార్ ముగ్గురం ఒక హోటల్లో ఒక బిర్యానీ ఎంతసేపు తిన్నాం, కానీ మేము 5 గంటలు తిన్నాం. సో ఆ 5 గంటల బిర్యానీ ఆ సమయంలో సార్ వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కరెక్ట్గా లెక్క కడితే 1.5 year అవ్వలే ఇంకా. కానీ ఈరోజు మీ ముందు యాజ్ ఎ 2 lakh ఇన్కమ్ ఎర్నర్గా యూసీడీగా ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, జీవితాలు మారుతున్నాయా మారతలేవా? మారుతలేవా? ప్రెస్టీజ్ లో డబ్బులు వస్తున్నాయా వస్తలేవా? వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చేతులు పెట్టండి. ఇక్కడ ప్రెస్టీజ్ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు, సో కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా మీకు నిలువెత్తు నిదర్శనం కనబడుతుందా లేదా అండి? సో ఇంకా మన పక్కింట్లోని పైకి నమ్మాల్సిన పనిలే సార్. నో, ఇక్కడ నిలువెత్తు నిదర్శనం ఉన్నది. సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మేడం హోమ్ మేకర్. సో మేడం చాలా హెల్త్ ఇష్యూ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాము. సో ఏమేమి సప్లిమెంట్స్ మాకు తెలియదు, కుప్ప పోసిన సార్ కదా ఏర్కోని వాడి. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లంకి ఏమి అనుకోవడం కదా సార్. నో, అట్లాంటి సిచ్యువేషన్లో వీరి స్టోరీ ఏదైతే ఉందో మీకు చాలా ఉపయోగపడుతుంది. మేము స్టూడెంట్ ఎట్లుంటాడు, ఎలా ఉంటాడు అట్లనే ఉంటాడు. కానీ ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు, ఒక హోమ్ మేకర్ ఉన్నాడు, కంటూ కొన్ని ఉన్నాయి సార్. సో ఎలా ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఈ రోజు ఈ ఇన్కమ్ తీసుకున్నారు, ఈ లెవెల్కి వచ్చారు, మరి తెచ్చుకోవాలా వద్దా? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో గంట తర్వాత ఉండే, కానీ గంట ముందుకు మనం చెప్తాం. ఎందుకంటే ఇట్లాంటి లీడర్ మాట్లాడే మాటలు మీరు వింటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీరు కూడా వచ్చి ఇక్కడ నిలబడవచ్చు. ఆర్ యు రెడీ? వినడానికి రెడీ ఉన్నారా? మీ చేతిలో ఫోన్ ఉందా? రికార్డింగ్ లో ఉందా? సో మరి విందామా? ఆర్ యు రెడీ? ఎందుకో కొంచెం జోష్ అనిపిస్తుంది, అనిపించలేకపోతున్నారు. ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? ఇదామా? సో వాట్ టు మచ్ సార్. థాంక్యూ. గుడ్ మార్నింగ్. ఆర్ యు ఎక్సైటెడ్? ప్రతి ఒక్కరికి కూడా అండి. సో మా పిన్ సెలబ్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అండి, ఇచ్చాడు ఎవరి డిస్ట్రిబ్యూటర్స్ కొత్త వాళ్ళందరూ కూడా వెల్కమ్ టు ది అవర్ సెలబ్రేషన్ అండి. సో మై సెల్ఫ్ డాక్టర్ మధు అండి. నేను ఎంఎస్సి జువాలజీ బీఈడి పిహెచ్డి చేశాను. వాస్తవంగా కన్వెన్షనల్ థింకింగ్ అంటాం, అంటే బాగా చదువు, మంచి జాబ్ సంపాదించు, మంచి డబ్బులు వస్తాయనేది ఒక నాలెడ్జ్ ఉంది. ఇస్ ఇట్ రైట్? మంచి జాబ్ వచ్చిన తర్వాత అది మంచిగా ఉంటుందా లేదా అనేటువంటి దాని ఉన్నదే తెలిసిపోతుంది. 15 ఏళ్ళు చేసిన తర్వాత అర్థమైంది దానిలో పైసలు ఇవ్వనేటువంటిది. సో ఒక ఆలోచన మార్చుకుంటే అదృష్టం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది. డెఫినెట్గా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్తుంది అనేటువంటిది మేము చేసి చూపెట్టాము. వరంగల్ లోపల అండి విన్నింగ్ టీమ్ తోటి ఫస్ట్ యూసీడీగా నిలబడ్డాము. బికాస్ ఆఫ్ అప్లయన్స్, విన్నింగ్ టీము, ఎవ్రీథింగ్ అండి. ఆ రోజు
వడ్డేమాన శ్రీనివాస్ గారికి 6,54,000 చెక్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి నేరుగా ఒక ఈగోతో అడిగినాను నేను. సార్ చెప్తున్నా ఈరోజు సార్కి సీననా అని అప్పుడు అంటే వేరే నెట్వర్క్లో ఉండేది. నిజంగానే డబ్బులు వస్తానో ఎవరిని బ్లఫ్ చేస్తానో ఎవరిని మోసం చేస్తానో అనేటువంటి ఒక మాట అడిగినాను. అట్లా కాస్త నేను వచ్చి మాట్లాడిన తర్వాత మీకు అర్థమైందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. 6,54,000 చెక్ వస్తే మనిషి ఎట్లుంటాడు, ఎట్లని ఉంటాడు, అంతేనే కదా. అరే మేము ఇంత తనలాడుతున్నాం, 15,000 కానీ తనలాడుతున్నాము, జాబులో పడ్డ ₹1,00,000 దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు 6,54,000 ఎట్లా వస్తాయని చెప్పేసి అడిగిన తర్వాత లేదు సార్ మేము వస్తాయని చెప్పారు. వచ్చిన తర్వాత మేము కూర్చున్నాము, ఆల్ టుగెదర్ 5 hours కూర్చున్న తర్వాత మాకు క్లారిటీ ఏమొచ్చిందంటే దీనిలో పైసలు ఉన్నాయని అర్థమైంది. మేము వెంటనే సైన్అప్ కాలేదు. నేను ఇంతకుముందు ప్లాన్లో కూడా చెప్పినాను. సైన్అప్ కాకుండా నేను డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళాము. జనవరి 23, 2023 రోజు వాళ్ళ అప్లైన్ విఎంసీ మెంబర్ పురుషోత్తం దాస్ సార్ యొక్క తన మనకేమిచ్చాడు కాలేజ్ తను టైం ఇచ్చిన తర్వాత 11:30 నైట్లో టైం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ చెక్ చూసిన తర్వాత సార్ బ్యాంకులో బ్యాలెన్స్ 46 లక్షలు చూసిన తర్వాత మాకు అర్థమైంది దీనిలో పైసలు విపరీతంగా ఉన్నాయటువంటిది. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ బోర్ వేస్తే బాగుంటుందా, ఎక్కడ పడితే ఎక్కడ వేస్తే బాగుంటుందా? హలో, మీరు ఎప్పుడన్నా గృహప్రవేశం అప్పుడు కొబ్బరికాయ పట్టుకొని తిరిగినరా అవంతా గ్రౌండ్ ఒక ఐగాన్ని పిలిపించేసి నీళ్ళు ఎక్కడున్నాయని? హలో, నీళ్లు ఎక్కడుంటాయో అక్కడ బోర్ వేయాలనేటువంటి ఒక కామన్ సెన్స్. అదేవిధంగా నెట్వర్క్ మార్కెట్లో పైసలు ఉన్నాయని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆగరు, గెలుపు గుర్రాల్లాగా పరిగెత్తుతూనే ఉంటారు. ఆ పరిగెత్తే క్రమంలో ఒడిదుడుకులు వచ్చినా కానీ అల్టిమేట్గా వచ్చేటువంటిది ఈ స్టేజ్ పైకే. తర్వాత 9వ తారీఖు పడేటువంటి చెక్ అనేటువంటిది మనల్ని బాగా బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మేము ఎంఎస్సీ చదువుకున్నా, బీడీ చదువుకున్నా, పిహెచ్డీ చదువుకున్నా, ఇంకేం చేసినా 10 మందికి చదువు ఉపయోగపడుతుంది, కానీ జాబ్ రిపీల్ అయిన పరిస్థితి. ఈరోజు నా టీంలో మినిమం 9 నుంచి 10,000 మంది ఉన్నారు. ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఉపాధి అనేటువంటిది కల్పిస్తున్నాము, హెల్త్ కాపాడుకుంటున్నాము. ఈ బిజినెస్లో 70% సమత చేసింది. ఎందుకు చేసింది అంటే యాక్చువల్గా అప్పు నొప్పి తనకే ఉంది. ఇప్పుడు చీర కొనేవాదనుకోండి, డబ్బులు లేవనేది అంతే. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, డబ్బులు లేవనేది. ఏదో పల్లె చదివిద్దాం, కానీ తన ఒక డ్రీమర్ అన్నమాట. నా హెల్త్ని కాపాడుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, నా మైండ్ సెట్ నుంచి కొంత ఆ స్ట్రెస్ నుంచి బయటికి తీయాలని చెప్పేసి నేను ఏ రోజు సొంతకు బిజినెస్ చెయ్యి, ఈ హోమ్ మీటింగ్ చెయ్యి, పలానా జూమ్ అటెండ్ కా, పలానా వాళ్ళతో మాట్లాడి నేను ఒక్క రోజు కూడా చెప్పలేదు. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి జూమ్ స్టార్ట్ చేస్తుంటే 10 మందితో మాట్లాడుతూ ఉంటే చూసి నేర్చుకున్నటువంటిదే. 10 మంది హోమ్ మీటింగ్లో పోయినప్పుడు అక్కడ పక్క కూర్చొని వింటూ ఉండేది. ఆ క్రమంలో తను నేర్చుకున్నటువంటి విద్యను చాలామందికి నేర్పించుకుంటూ ఈరోజు సక్సెస్ఫుల్ ఉమెన్గా అక్కడ నిలబడ్డారు. మేము ఎట్లా చేసామని ఒక ఉదాహరణ చెప్తానండి. దానికన్నా నాకెందుకు అవసరమని నేను బాగా ఆలోచించాను ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు నేను మా అసన్పర్తి దగ్గర ఒక విలేజ్ ఉంది, గండ్రుపల్లి విలేజ్ ఉంది. నేను 12 ఏళ్ళు వర్క్ చేశాను టీచర్గా మేడం. అక్కడ రిటైర్డ్ అయిన టీచర్ ఒక అరుగు మీద కూర్చునేది. నేను పొద్దున 9 గంటలకు పోయేటప్పుడు అదే అరుగు మీద కూర్చునేది, సాయంత్రం 4:30 వచ్చి అడే కూర్చునేది. కరెక్ట్గా సినిమా తిప్పితే 60 ఎక్కల తర్వాత నేను మళ్ళీ అదే అరుగు మీద కూర్చోవాలనిపించేది నాకు. అమ్మో, ఇదేదో భయంకరంగా ఉందిరా జీవితం అనుకునేది. సరే, 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు టీచర్ జాబ్లే. పాపం కోడలు చూసుకోలేని పరిస్థితి, వాళ్ళ మిస్సెస్ జరిగిపోయారు. నా సినిమా నాకు ముందు కనిపిస్తుంది. ఎవరైతే 2025 23వ తారీఖు ఆ 3 నెలలు ఉన్నామో, మీరు కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని మీరు చూసుకోకపోతే మీరు ఎక్కడికి పోయినా ఒకటే, ఏం చేసినా ఒకటే. అర్థమైందండి? నాకు కళ్ళ కట్టడిగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఏం చేస్తానంటే ఇది కాదు జీవితం అని చెప్పేసి ఒక నెట్వర్క్ మార్కెట్లో చేరాము. దానిలో పైసలు లేక దానిలో నేర్చుకున్నటువంటి విద్యను ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసాము. సక్సెస్ ఈజీగా వచ్చేసింది. మీరు అప్లైన్ హోల్డ్ చేసుకొని, జూమ్ అనేది కనెక్ట్ చేసుకొని, హోమ్ మీటింగ్స్ పర్ఫెక్ట్గా చేసి మీ శ్వాస మీరు ఈ బిజినెస్లో తీయగలిగినట్లయితే యు ఆర్ ద కింగ్ ఇన్ దిస్ బిజినెస్. చాలామంది ఏమనుకుంటారంటే నేను జైన్ అయితే నా అప్లైన్కి ఏమొస్తుందో, నా అప్లైనే హోమ్ మీటింగ్లు చేయాలి, నా అప్లైనే మొత్తం చేయాలనేటువంటిది ఒక నడుస్తుంది. మీకు తెలుసా అండి, వడ్డేమాన శ్రీనివాస్ సార్ నాకు బాగా దగ్గర కదా, డైరెక్ట్ స్పాన్సర్ కదా, ఎన్ని హోమ్ మీటింగ్లు చేసి ఉంటాడు మీరు కనుక్కోండి ఒకసారి, మీరు అడగండి. గుండు సున్నా హోమ్ మీటింగ్లు. వడ్డేమాన శ్రీనివాస్ సార్ నాకు ఎన్ని ప్లాన్లు చెప్పిండు నా తరపున, అంటే నేను సార్ 10 ప్లాన్లు ఉన్నాయి రండి అని చెప్తే ఎన్ని, గుండు సున్నా. ఒక్కటే మాట, మధు సార్ మీకు అన్నీ తెలుసు, యూ గో హెడ్. మీరు టీచర్ని, ఇంకేముంది, కిరాణం షాప్ నెంబర్ 1, కిరాణం షాప్ నెంబర్ 2, సిఎన్సి. ఇంతకుమించి దీనిలో ఏం విద్య ఉంది? నేను ఫస్టే చెప్పిన, సైన్ థీటాలు కొసెక్ థీటాలు లేవు, ఈజ్ ఈక్వల్ టు MC² లేవు. అక్కడ ఇంజనీరింగ్ సార్ ఉన్నారు, ఏరోనాటికల్ ఇంజనీర్ సార్. దీనిలో ఫార్ములాలు ఏం లేవండి, స్నానం చేయడమే ఫార్ములా. అర్థమైందండి? అవతలని గబ్బు పోవడానికి నీవు వాడమని చెప్తున్నాము. గబ్బు ఉంచుకుంటా అంటే వదిలేనియండి, ఏం లేదు, మనం ఏం చేసేది లేదు. నేను చెప్పిన ప్లాన్లు, నేను చెప్పిన హోమ్ మీటింగ్స్లు కొన్ని లక్షలు ఉంటాయండి. మనిషి మైండ్ సెట్ను మార్చడమే నా యొక్క
మెయిన్ కాన్సెప్ట్ అండి. నేను ఎప్పుడు చాపత్తలాగానే ఉంటా, జట్టాటీలాగానే ఉంటా. నేను పోయిందంటే వాడి మైండ్లో పాలలాగా ఉంటే నేను చాపత్త వేసి వస్తా, అది మసిలి మరగే పెట్టిన తర్వాత మైండ్ అంతా మారిపోతుంది. ఏదో ఒకటి వేసేస్తా. నీ తన పైసలు ఉన్నాయా లేవా, లేకపోతే ఏం చేయాలనేటువంటిది నేను ఎక్కువగా హౌ టు బిజినెస్ కన్నా ఎందుకు ఈ బిజినెస్ చాలామందికి చెప్తానండి. ఎందుకు బిజినెస్ ఆ చెప్పే క్రమంలో దిల్సే చెప్తాను, కొప్పడను తిట్టను, కానీ ఇండైరెక్ట్గా చెప్తాను నేను. మసలాలి కదా అది, ఆ మసలే క్రమం లోపల అట్లా ఉంటుంది కదా. నిన్న సంజయ్ మేడం వాళ్ళతో వెళ్ళాను. మేము ప్లాన్ చెప్పిన తర్వాత అక్కడ ఇంతకుముందు 3 వచ్చింది సార్ వెస్ట్, ఇట్లెవరు చెప్పలేదు సార్ మాకు, ఇట్లెవరు చెప్పలేదు. ఎప్పుడు కానీ దిల్సే బాత్ కన్నా మనసు విప్పి మాట్లాడండి. మీ డౌన్లైన్కి ఏం కావాలి, మీ అప్లైన్ నుంచి ఏం తీసుకోవాలి, దీంట్లో కుళ్ళు కుతంత్రాలు అవన్నీ కూడా ఏముండవండి. మంచి మనసుతో కనుక మీరు పని చేసినట్లయితే అండి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మా యూసీడీ పిన్ అనేటువంటిది మేము ఇద్దరికి అంకితం చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈజ్ అద్వైత అండ్ ఆదిత్య, మా ఇద్దరు పిల్లలు. సో మా ఇద్దరు పిల్లల గురించి చెప్పాలంటే అండి, వాళ్ళు ద గ్రేట్ పిల్లలు. మేము ఎక్కడ హోమ్ మీటింగ్ పోయినా కానీ, ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ, హైదరాబాద్లో మీటింగ్లో ఉన్నా, నాన్న సరే మీరు మీటింగ్స్ ఉన్నాయి కదా మీరు వెళ్ళిరండి, నేను నానితో ఉంటాను. ఒక ఎఫ్ఆర్యూ ఫంక్షన్ గోకురంలో మాత్రం వాళ్ళే ముందు రెడీ అవుతారు మాకన్నా ముందు. ఎందుకంటే ఐస్ క్రీమ్లు దొరుకుతాయి, సీట్లు దొరుకుతాయి, కొన్ని వేల మంది ఉంటారు, ఆడుకోవచ్చు, సెంట్రల్ ఏసీ ఉంటుందని చెప్పేసి. కానీ హైదరాబాద్ కాకుండా వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ మేము ఇక్కడ హోమ్ మీటింగ్ పోతే రాత్రి 7 అయినా 8 అయినా వాళ్ళే జస్ట్ 4 years 4th క్లాస్ పాప 2nd క్లాస్ బాబుకి ఏముంటుందండి, 4th క్లాస్ బాబా 2nd క్లాస్కి వాళ్ళకి తెలిసింది దీనిలో ఎన్ని పిన్లు ఉంటాయని. మీరు ఎప్పుడు బ్రాంచ్ అవుతున్నారు అంకుల్ అంటే మా ఇంటికి వస్తే, అంకుల్ మీరు ఎప్పుడు యూసీడీ అవుతున్నారు నాన్న, మనం ఇంకా విఎంసీఎంకి ఇంకెంత దూరం ఉన్నాం, మనం 2 కదా అయిపోతుంది నాన్న, ఏం కాదు. నెక్స్ట్ లాస్ట్ టైం యూసీడీ సెలబ్రేషన్ నాన్న మనకు మైక్ ఇస్తారు కదా, ఈసారి మాట్లాడాలన్న దుమ్మును దులిపేయాలంటారు. చూడండి, పిల్లలకు తెలిసినంత జ్ఞానము మనం అవతలి వాళ్ళకి చెప్పే క్రమం లోపల అండి, తెలియకపోతే తెలిసే ప్రయత్నం చేయించండి. ఫ్రెండ్స్, ఒక మాట, దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేటువంటివి మీరు అంత ఆషామాషి అనుకోకండి. 450 రకాల ప్రొడక్ట్స్లో పడండి. నాకు బాగా నచ్చిన ప్రొడక్ట్స్ హెల్త్ ప్రొడక్ట్సే. ఈరోజు నేను స్కూల్లో కూర్చున్నప్పుడు వాట్సాప్లో అండి కొన్ని 100 కుప్పలు నాకు మెసేజ్ పంపిస్తారు. రేణుకా మేడం హైదరాబాద్ నుంచి కావచ్చు, స్వాతి మేడం కావచ్చు, బలరామ్ సార్ కావచ్చు, సార్ ఈ రిపోర్ట్ ఉంది చూడండి అని చెప్పేసి. మన దగ్గర సొల్యూషన్ ఉంది, ఎందుకు భయపడాలి? నువ్వు డాక్టర్ని అడిగి చెప్తాను కదా, డాక్టర్ ఎందుకు వాడొద్దు అన్నాడో నాతో మాట్లాడి నేరుగా అని చెప్తాను నేను. మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాము, టాక్సిక్లిన్ ఇచ్చాము, ఎనర్జీ బూస్ట్ ఇచ్చాము, లేదా ప్రోటీన్ పౌడర్ ఇచ్చాము అనుకోండి, మనం ఫోలిక్ ఎనర్జీ ఇచ్చాము, ఇవన్నీ డాక్టర్ని అడిగి చెప్తా అంటారు. డాక్టర్ ఖచ్చితంగా వద్దంటారమ్మా, వాళ్ళ బిజినెస్ కాదు కాబట్టి వద్దంటారు. ఒకళ్ళు పట్టుకపోయి అడిగిన తర్వాత వద్దు అంటే అదే కౌంటర్ మీద పెట్టేసి నాతో ఫోన్ మాట్లాడిపోయి చెప్తాను. సార్ ఒకవేళ నిజంగా ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే మేము తెర వెనుక ఉండి అబ్బాయి పేస్ట్ వాడు రాదు, అయ్యో సోపు వాడు రాదు అనాలి. దమ్ముంది కాబట్టి మనము గొంతెత్తి చెప్తామండి, భయం లేకుండా చెప్తాం. దీంట్లో సింపుల్ థింగ్ అండి, అప్లైన్ నమ్మాలి, డౌన్లైన్కి సహాయం చేయాలి. టీమ్ అంతా టీం వర్క్ అనేది, నేను పైన ఉన్నా కింద ఉన్నా అనేది రాంగ్ కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్ కానీ మనమందరం క్రికెట్ టీము, ఎవరు ఎక్కువ పరుగులు కొడితే వాళ్ళకే ప్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మధు సార్ పాయింట్ కాబట్టి ప్రతిసారి మధు సార్కే పైసలు రూల్ ఏం లేదండి. ఒకనొక టైంలో 10th 11th బ్యాట్స్మెన్ ఆశిష్ నెహ్రాను శ్రీనాథ్ ఇద్దరు కలిసి ఒక మ్యాచ్ని గెలిపించారు తెలుసా మీకు? టెస్ట్ మ్యాచ్ని గెలిపించారు, వాళ్ళకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఆ టైంలో అజరుద్దీన్ క్యాప్టెన్గా ఉన్నాడు. ఎవరు ఎక్కువ పరుగులు కొడితే వాళ్ళు, మీరు పరిగెత్తండి. అల్టిమేట్గా మీకు కావాల్సిన సక్సెస్. ఈ సక్సెస్ లోపల ప్రయాణం చక్రంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి కావచ్చు, ఆ ఒడిదుడుకులు పక్కకు పెట్టండి. మనకు కావాల్సిన అల్టిమేట్గా ఏంటంటే సక్సెస్. సో ఈ బిజినెస్ అంతా కూడా సమత మేడమే చేసింది కాబట్టి సో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, తన మాటలో విందాము. ఒకటే అండి, ఈ బిజినెస్ కనుక అండి మీ ఇంట్లో వైఫ్ను మీరు రాణిగా చూసుకోకపోతే మీ ఆవిడ మిమ్మల్ని రాజులాగా చూడదు. అర్థమైందా? నేను స్కోడా తీసుకుందామంటే లేదు, నేను నెక్సాన్ మా పిల్లోడు నాన్న నెక్సాన్ తీసుకోవాలి, దాంట్లో అది ఉండాలి, సన్ రూఫ్ ఉండాలి, ఉంటేనే ఎక్కుతా కార్, లేకపోతే నువ్వు ఎక్కువ, మీరు నన్ను ఎక్కువనద్దు, ముందే నన్ను ఎక్కువనద్దు, మీ ఇష్టం, నన్ను జోలికి అని అంటాడు వాడు. అటువంటి బాబుకున్నటువంటి దాన్ని ఏమంటాం ఒక డ్రీమ్ను. సో అదేవిధంగా సమతకున్నటువంటి డ్రీము మనం గెలవాలి. కరెక్ట్గా 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత తను ఈ భూమి మీద ఉండదు అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు 3 ఏళ్ళైంది మీ ముందు కళ్ళ కనిపిస్తుంది. 4th క్లాస్ పాప, 2వ తరగతి బాబు, తల్లి లేకపోతే ఎట్లా ఉంటుంది నేను కూడా ఊహించాలిగా. అటువంటి టైంలో మేము డిసిషన్ తీసుకున్నాము, ఈ బిజినెస్ని సీరియస్గా చేయాలి. ఆ సీరియస్నెస్ కూడా మాకు అర్థమైంది ఏంటంటే మేము గెలవడం కాదు, కొన్ని 100 మందిని గెలిపియాలి. ఈరోజు నా ఎంటైర్ టీంలో అండి నేను ఎవరికి ఫోన్ చేసినా క్షణాల్లో ఫోన్ ఎత్తుతాను. నేను ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేనే ఉంటాను. సో సమత తీసుకున్న డిసిషన్ చేద్దాం ఇక అనుకున్న తర్వాత మేము విగరస్గా పనిచేసాము.
ఆ క్రమంలో కూడా తనకు కావాల్సిన కొంతమంది హెల్త్ బెటర్ అవుతుంది. సో ఆ బెటర్ క్రమంలో కూడా అండి మేము 10 మందికి హెల్త్ పంచాం, అంతే అండి, హెల్తే పంచాం. మా దగ్గర గొంతు పంచాము. ఇంకోటి కూడా ఒక్కొక్కసారి నేను ఏం చేస్తాను మేడం అంటే ఒక్కొక్కసారి స్వరపేటిక వాడ పనికిరాని పంచాయతీలు, పనికిరాని రొల్లు జోలికి పోను. సార్ వాడు జూమ్కి అత్తలేడు సార్, అరే ఆయనకు వదిలే బాబు నీకేం ఇచ్చినా సార్ మామూలు వినట్లేదు సార్, 6 లెగ్గులు వేసుకోమంటే 2 లెగ్గులే ప్రయాణం చేస్తాను సార్, నేనేం చేయను, చెప్పినావు కదా నువ్వు, అయిపోయా. లొల్లులు పంచాయతీ జోలికి పోకండి, టీంని మంచిగా బిల్డప్ చేయండి, ఒక అన్నదమ్ములాగా అక్కాజల్లాగా పనిచేస్తూ ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. సో విందామా మరి మై క్వీన్, ఓకే, సమత మాటలో విందాము. సో ముందుగా నేను సెలబ్రేషన్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీరు చల్లగా ఉంటే నేను కూడా చల్లబడతా. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్ అండి. సో నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూడడం, మీలో నేను ఉండడం. ఓకే, సో నేను పుట్టింది పెరిగింది మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు విలేజ్ అండి. మా అమ్మ నాన్నకి 3 సంతానం, అక్క, అన్నయ్య, నేను. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఇక్కడ భూమి మీద లేకపోయి ఉండొచ్చు, బట్ నేను చేసే ప్రతి అచీవ్మెంట్ అనేది వాళ్ళు చూస్తున్నారని భావిస్తూనే నేను ఈరోజు మీటింగ్ చేయగలుగుతా ఉన్నాను, ఈ రికగ్నేషన్ తీసుకోగలుగుతా ఉన్నాను. నేను ఏదైతే రికగ్నేషన్ తీసుకున్నానో అది మా మమ్మీ డాడీకి ఆత్మశాంతి కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా భగవంతుడు ఆపర్చునిటీ ఎట్లా చూపెట్టాడో మీకు ఇది చెప్పడానికి నేను రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ భగవంతుడు. సో అదేవిధంగా మా గ్రేట్ అప్లయన్స్ అండి శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వాళ్ళకి. సో అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికంటే ముందు నా హస్బెండ్ అండి. నాకు నాన్నగా, అమ్మగా, హస్బెండ్గా, నన్ను పిల్లలుగా చూసుకునే మా హస్బెండ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఎందుకంటే ఆయనే కనుక ఈరోజు నన్ను బయటికి పంపించకపోయి ఉంటే నేను కూడా ఒక 4 గోడల మధ్య ఒక ఉమెన్ లాగానే మిగిలిపోయి ఉండేదాన్ని. ఎస్ ఆర్ నో? సో ఈ రికగ్నేషన్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మై హస్బెండ్ వల్లనే అని నేను ప్రతి ఒక్కసారి చెప్తా ఉంటాను. సో లీడర్స్, నేను బిజినెస్లోకి వచ్చేసి 1.5 year అవుతుంది. నేను ఎందుకు వచ్చినా అంటే ఈ రోజు కనుక ఈ బిజినెస్లోకి నేను రాకపోయి ఉంటే ఇదే ఫోటో అక్కడ గోడకు ఉండేది, సేమ్ టు సేమ్ చేంజ్ ఏం లేదు. సో ఎందుకంటే చాలా మేజర్ ప్రాబ్లం అండి నాకు రావడం జరిగింది. 4 monthsలో నన్ను చనిపోతుంది, హోప్స్ లేవు అని చెప్పే సిచ్యువేషన్ నుంచి మేము సోషల్ మీడియా అంటే చూడండి, మంచి చెడు 2 సోషల్ మీడియాలో దొరుకుతాయి కదా, అదే సోషల్ మీడియాలో నా లైఫ్ని, నా పునర్జన్మని పొందుకోవడానికి మా గ్రేట్ అప్లైన్స్ సోషల్ మీడియాలో మాకు రావడం జరిగింది. సో అక్కడ నుంచి నా హెల్త్ ప్రాబ్లం ఉండే, మాకు కావాల్సినటువంటి సప్లిమెంట్స్ చాలామంది ఒక మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. ఎస్ ఆర్ నో? సో 2 ఫుడ్ సప్లిమెంట్స్ మింగడానికే భయపడతారు. కానీ ఈరోజు మీ ముందు నిల్చున్న సమత మేడం పర్ డే 22 రకాల క్యాప్సూల్స్ వేసుకుంది కాబట్టి ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నాను. దట్ ఈస్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ అని నేను చెప్తా ఉన్నాను. సో ఏదైతే నేను గోడకి ఉండాల్సిన ఫోటో ఉందో ఓన్లీ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారానే ఈరోజు నేను ఇక్కడ నిల్చోగలిగినాను. సో నన్ను 4 monthsకి డయాలసిస్కి సిద్ధంగా ఉండమని డాక్టర్స్ చెప్పారు. నాకు కిడ్నీ ప్రాబ్లం రావడం జరిగింది. సో 4 months లోపు మేమేం చేసినామంటే హాస్పిటల్కి వెళ్ళకుండా మా సార్కున్న నాలెడ్జ్తోని ఎక్కడైతే న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటే మన సెల్స్ ఎక్కడ పనిచేస్తాయని ఆలోచించి మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, మాకు పనికొచ్చే సప్లిమెంట్స్ తీసుకొని సో 3 months మేము రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేసినాం. సో వాడిన తర్వాత మేము ఏదైతే హాస్పిటల్కి డయాలసిస్కి సిద్ధమై రమ్మన్నారో అదే హాస్పిటల్స్కి వెళ్ళినాం. సో రిపోర్ట్స్ చూపెట్టిన తర్వాత ఆ సారే హవాక్ అయిపోయినారు. ఏం జరిగింది మిరాకిల్ అంటే సార్ మాకు కౌన్సిలింగ్ చేయడం కాదు, మా సార్ డాక్టర్కి కౌన్సిలింగ్ చేసిండు. దట్ ఈస్ ఫుడ్ సప్లిమెంట్. సో అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు నాకు అనిపించింది మా మమ్మీ కూడా, అంటే నేనైతే దురదృష్టం అనుకోను, అదృష్టమే అనుకుంటా. ఎందుకంటే మా మమ్మీ కూడా కిడ్నీ ప్రాబ్లంతోనే చనిపోయింది. మేము సార్ని క్వశ్చన్ చేసినప్పుడు జెనెటిక్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేకపోతే కరోనాతోనైనా రావచ్చు అని చెప్పారు. సో నేను దాన్ని ఏడవలేదు, అదృష్టంగానే భావించుకున్నా. సో భావించుకొని ఈ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసిన 3 నెలల తర్వాత నేను రిజల్ట్ ఆశించిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయినా, నాలాంటి అమ్మలు చాలామంది కోల్పోతూ ఉన్నారు, నాలాంటి నన్ను ఏదైతే చిన్నపిల్లలు ఉన్న తల్లులు చాలామంది జరిగిపోతూ ఉన్నారు. సో వీళ్ళందరి ప్రాణాలని మనం ఖచ్చితంగా కాపాడాలి, ఈ జెండా పట్టుకోవాలి అని చెప్పేసి మేము వెస్టేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మా మమ్మీకి డ్రీమ్ ఉండేది ఏంటంటే తను చనిపోయే టైం వరకు కూడా నేనే చేయడం జరిగింది. సో అప్పుడు ఆమె అంటుండే ప్రతిసారి నాకు ఎవరైతే సిస్టర్స్ బాగా హెల్ప్ చేస్తున్నారో నువ్వు కూడా ఒక డాక్టర్గా చదివి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయ బిడ్డ అని ఆమె చెప్తుండేది. సో అక్కడ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ కాలేదు. డిగ్రీ డిస్కంటిన్యూ 2nd yearలో మ్యారేజ్ అయింది. సార్ పుణ్యమా అని ఫైనల్ ఇయర్ రాపించిండ్రు. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, 2 పిల్లలు వచ్చిండ్రు. హౌస్ వైఫ్గా ఉంటే ఏముంటుందండి, పొద్దున్న లేవాలి, టీచర్ కాబట్టి బాక్స్లో ఉండాలి,
ఇల్లు ఊడ్చుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, పిల్లలను రెడీ చేయాలి, అత్తమామని చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి, సారు మనం ఇంట్లో పని చేసుకోవాలి, అంతే కదండి. సో నేను కూడా సేమ్ టు సేమ్ 10 సంవత్సరాలు ఇదే లైఫ్ లీడ్ చేసిన. సో 10 సంవత్సరాల తర్వాత నా అదృష్టం బాగుండి నాకు డిసీజ్ రావడం జరిగింది. సో ఇది రాకపోయి ఉంటే ఈరోజు ఈ సమత కూడా మీకు తెలిసి ఉండేది కాదు. సో వచ్చిన తర్వాత నేను కూడా చాలా నిద్ర లేని రాత్రులు చూశాను. మా పిల్లలు, నేను ఒక అమ్మ నాన్న లేని లైఫ్ ఎట్లా ఉంటుందో నేను ఆల్రెడీ అనుభవించిన కాబట్టి నాకు తెలుసు. సో ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి కొంచెం గారభంగా పెరిగిన, అదేవిధంగా కష్టాలలో నుంచి కూడా రావడం జరిగింది. సో నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేసిన, నా పిల్లలకి కూడా నేను ఉండాను ఇది అనుకొని మా పిల్లలు అకాడమీకి వెళ్ళిపోయింది. మా పిల్లలు స్కూల్ బంద్ చేసిండ్రు. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, మా మేనత్తల వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక 6 మంత్స్ తర్వాత నేను ఇంటికి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను ఎవరిని ప్రేమగా చూడలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, నేను చాలా అల్లరి చేస్తూ ఉంటాను, వీళ్ళందరూ నన్ను జీర్ణించుకోలేరని చెప్పేసి నేను ఎవరితో కలివిడి ఉండేదాన్ని కాదు. పడుకోవడం, లేవడం, తినడం 45 డేస్ వరకు నేను అన్నం కూడా తీసుకోలేదు, ఓన్లీ ఓట్స్ మీదనే బతికినా. ఇప్పుడు చేయొచ్చా చేయరాదా వెస్టేజ్ మీరే డిసైడ్ చేసుకోండి. సో ఆ టైం నుంచి ఓట్స్ తినేసి నేను బ్రతికి ఆ 3 నెలల తర్వాత ఒక్కటే డిసైడ్ అయినా, ఉంటే నేనన్ను ఉండాలి, లేకపోతే వెస్టేజ్ అన్ను ఉండాలి. ఏదో ప్రాణం పొడగొట్టుకొని 10 మంది ఏడ్చినాక రికగ్నేషన్ ముందుడు కాదు, 100 మందికి రికగ్నేషన్ పొందించుకొని మనం ఏదో గెలుపు చూపెట్టాలని మేము డిసైడ్ అయినాం. జనవరి 2023 నా బర్త్డే. ఆ రోజు నేను లాగిన్ అవ్వడం జరిగింది వెస్టేజ్లో. నేను ఆ రోజు డిసైడ్ అయినా, నా డెత్ డేట్ కాదు, నాకు పునర్జన్మ వచ్చిన డేట్ ఇదే అని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో ఆ రోజు నుంచి నేను సప్లిమెంట్స్ వాడుతూ 4 మంత్స్ తర్వాత చాలామంది నన్ను అన్నారు, బ్యాగ్ వేసుకొని బయటికి పోతూ ఉంటే, సాగు బతుకుల నుంచి వెళ్ళి బయటకు వచ్చిన నీకు ఈ బిజినెస్ అవసరమా అన్నారు. లేదు చచ్చిపోయి బతికొచ్చినా కాబట్టి ఈ బిజినెస్ నాకు అవసరం అని చెప్పిన. చాలామంది అన్నారు, మస్తు సిక్ అయినావు కదా, అమావాస్య ఆదివారం అవన్నీ పట్టుకొని ఎందుకు తిరుగుతా ఉన్నావు అని చెప్పేసి అన్నారు. ఆదివారం లేదు, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, ఇక్కడ నేను బతికిన 100 మంది ప్రాణాలను బతికేయాలని డిసైడ్ అయినా. పిల్లల్ని వదిలేసిన, సార్ని వదిలేసిన, 4 గంటలకు చేసి వంట చేసుకున్నా. ఎందుకంటే నాకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని నేను డిప్రెషన్కి పోతే నేను అక్కడే ఉండి 6 నెలలే చచ్చిపోయి 3 నెలలకే చచ్చిపోతా. కానీ నేనేం డిసైడ్ అయినా అంటే, నేను గెలవాలి, నన్ను నమ్మొచ్చిన వాళ్ళని గెలిపియాలి, ఈ బిజినెస్ నా కోసమే వచ్చింది, నేను బయట పడాలి అని డిసైడ్ అయినా. జస్ట్ 6 నెలలు గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన, 50,000 పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. బాగుందా లేదా? సో అదేవిధంగా అనుకున్న తర్వాత నేనే లేను అనుకుని అందరు ఏడ్చేవాళ్ళు కదా, నేనున్నా అని రికగ్నేషన్ పొందాలి అని చెప్పేసి డిసైడ్ అయినా. నేను కూడా మీలాగా ఒకరోజు వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇదే రికగ్నేషన్ చూస్తూ ఉంటే నాకు అనిపించింది, ఆ రికగ్నేషన్ కన్నా ఈ రికగ్నేషన్ బాగుంటుంది కదా అని చెప్పి డిసైడ్ అయినా. సో నెక్స్ట్ బ్రాండ్ న్యూ క్రౌన్ డైరెక్టర్గా వచ్చి రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది. 1 lakh ఇన్కమ్. బాగుందా లేదా? సో తర్వాత చాలామంది అన్నారు, ఇంత లాంగ్ జర్నీ చేస్తావా, మొన్నటిదాకా 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి అన్నారు, ఇంత అవసరమా నీకు అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను 120 బీపీ ట్యాబ్లెట్ ఏం చేసుకునేది, 200/110 బీపీ ఉండే నాకు. సో కేవలం ఇందులో ఉన్న ప్రోకార్డ్తో వాడడం ద్వారా ఈరోజు బీపీ ట్యాబ్లెట్ లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్న లైఫ్ని. ఎంత బాగుంటుందో ఆలోచించండి. మేము ఎప్పుడైతే ప్లాన్స్కి వెళ్తూ ఉంటే, మంచిర్యాల, గోదావరి కానీ, కరీంనగర్, మాది వరంగల్ అని, సో ఇవన్నీ ప్లాన్స్ తిరుగుతూ ఉంటే చాలామంది అనేటోళ్ళు ముఖమంతా పోయింది మళ్ళీ ఏమో అవుతుంది అనేటోళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు అంటూనే ఉండేది, నేను 1 లక్ష రూపాయలు చెక్కు కొట్టిన. బాగుందా లేదా? సో అప్పుడు డిసైడ్ అయినా, ఇందులో డెప్త్ ఉంది, మనకు వర్క్ అవుతుంది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, నా పిల్లలకి మదర్గా నేను నిలబడ్డది ఈ బిజినెస్ నుంచే, నాలాంటి వాళ్ళని చాలామందిని కాపాడాలని చెప్పేసి. చాలామంది భూమి మీద పిల్లలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు. ఒక 14 మందికి సజెస్ట్ చేసిన, హైలీ సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అయింది. బాగుందా లేదా? సో ఇక్కడ మా మమ్మీ డ్రీమ్ నెరవేరిందా? ఆమె లేకపోయినా కూడా ఒక 14 మందికి నేను సహాయం చేయగలిగిన కదా. అదేవిధంగా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్, మెయిన్గా మేము ఈరోజు సక్సెస్ అయ్యి మేము ముందు ఇక్కడ నిల్చున్నామంటే కేవలం వెస్టేజ్లో ఉన్న హెల్త్ ప్రోడక్ట్స్ వల్లనే మేము ఈరోజు ఇక్కడ నిల్చోగలిగినాం. నేను ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే, ఒక 2 సప్లిమెంట్స్ 3 సప్లిమెంట్స్ ఇస్తే ఏం కాదా, మిగతా గొంతుగా అడ్డం పడితే చచ్చిపోతామా బతుకుతామా అనుకుంటారు. ఎందుకు చచ్చిపోతామండి? 22 రకాలు నాన్ స్టాప్గా ఈరోజు మా డౌన్లైన్స్ అందరికి తెలుసు, మా ఇంటికి వచ్చినప్పుడు చూస్తారు, ఇట్లా పట్టేసుకొని అయితే ఏంది మేడం మీరు ఇట్లా వేసుకుంటారు అంటారు. ఈరోజు సమత మేడం ఇంత ఎగ్జైట్మెంట్గా, ఇంత ఎనర్జీగా ఉంటుంది అంటే కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. నేను ఫుడ్ ఏం తీసుకుంటానో కూడా మా వాళ్ళందరికీ తెలుసు. కేవలం సప్లిమెంట్స్ ద్వారానే ఈరోజు ఇక్కడ బ్రతికి ఉన్నాం. ఒకటే లీడర్స్, మనం సక్సెస్ కావాలి అంటే డూ ఆర్ డై లాగా మనం పనిచేయగలగాలి. ఎప్పుడైతే డూ ఆర్ డై లాగా మనం పనిచేయగలుగుతామో మన విజయం ఎక్కడ ఉంటుంది అంటే, ఈరోజు మీ ముందున్న కేవలం 1.5 సంవత్సరంలో నా ప్రాణంతో పాటు ఇక్కడ మీ ముందు నిల్చొని ఉన్న బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా. సో ఎంతమందికి అవకాశం ఉన్నది మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇందులో సక్సెస్ ఏం లేదు. ఎప్పుడైతే మనం సెల్ఫ్ డిజైన్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది డిజైన్ అయిపోతుంది. మీకేం కావాలి, మీకేం గోల్స్ ఉన్నాయి,
నేను ఒకటే గోల్ పెట్టుకున్నా, అక్కడ ఉన్న మా మమ్మీ నాన్నకి ఇద్దరికి కూడా ఆత్మశాంతి కావాలి, నేను ఒక గొప్ప రికగ్నిషన్ పొందాలి, నా పిల్లలకి మదర్గా ఉండాలి, మా సార్కి ఒక వైఫ్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయినా. వాస్తవంగా నేను ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే కనుక ఈరోజు ఇక్కడ ఉండకపోయేదాన్ని కావచ్చు, కానీ మన ఫుడ్ సప్లిమెంట్స్ వేసుకొని మీ అందరికీ ఆదర్శంగా ఇక్కడ నిలబడ్డా అంటే ఖచ్చితంగా ద వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్తోనే మేము ఇక్కడ ఉండడం జరిగింది. సో లీడర్స్ ఒకటేనండి, ఇందులో మనం సక్సెస్ కావాలి అంటే ఒక 3 జెండాలు మనం పట్టుకోగలగాలి. ఒకటి ఏంటి అంటే హోమ్ మీటింగ్ జెండాని పట్టుకోగలగాలి, పాజిటివ్ మైండ్ సెట్ని పట్టుకోగలగాలి, అప్లైన్తో కౌన్సిలింగ్ ఉండగలగాలి. విజయానికి ఇంకో మెట్టు ఏంటిది అంటే ఇంట్లో ఉండకుండా ప్రయాణం చేయగలగాలి. నేను నడింట్లో కూర్చుంటా నారాయణ నారాయణ అంట, నాకు మొత్తం పీరియడ్ రావాలంటే దేవుడు రాత్రి రాత్రి చేస్తాడా అండి? ఎప్పుడైతే మీరు మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 7 గంటల వరకు డెమో కిట్తో మీరు బయటికి వెళ్ళగలుగుతారో మీ సక్సెస్ మీకంటే ముందే వచ్చి స్టేజ్ మీద రెడీ ఉంటుంది. ఈరోజు మేము చేసిన పని అదే. మేము ఎప్పుడు జర్నీ కోసం ఆలోచించలే, కడుపు కోసం ఆలోచించలే, ఇక్కడ తిన్నామా తినలేదా ఆలోచించలే. అల్టిమేట్ మా గోల్ ఏముంది? రికగ్నేషన్ తీసుకోవాలి, మా లైఫ్ స్టైల్ 10 మందికి ఉపయోగపడాలి, ₹1,00,000 ఇన్కమ్ మాకు రావాలి అని చెప్పేసి మేము గోల్ పెట్టుకొని పనిచేసినాం. చాలా రాత్రి 12-1 వరకే వేసి మేము ప్లాన్లు వేసుకొని కూర్చోవడం జరిగింది. నేను ఒకసారి అయితే 11:30 కండి వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన, సార్ వచ్చేసి రిసీవ్ చేసుకున్నారు. ఎంతమందికి గడ్స్ ఉంది చెప్పండి? ఇప్పుడు లేడీస్కి ఎంతమందికి హోప్ వచ్చింది బిజినెస్ చేయొచ్చని? సో చాలా మంది వంటింటికి ఉండేలాగా అక్కడే ఉండి ఏడైందంటే వామో నేను అని చెప్పేసి అంటూ ఉంటారు. 7ని ఎట్లా ఆలోచించాలంటే రాత్రి 10 కూడా పొద్దుగాల 10 లాగా ఆలోచించాలి లేడీస్. ఎందుకు మీరు ఉమెన్స్ ఇంట్లో ఉంటున్నారు? ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు నేను మంచిర్యాలకి వెళ్ళాలంటే మార్నింగ్ 4 o'clock ట్రైన్కి వెళ్ళిపోతా, 7కి అక్కడ రీచ్ అయినాము అంటే కథం అక్కడి నుంచి ఆ 7కి రీచ్ అయినా అంటే అక్కడి నుంచి నేను 11 వరకు ప్లాన్స్ చేసుకుంటా. కొంచెం తినేసి రాత్రి మళ్ళీ 8 o'clock ఎక్కుతా, మేము ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. మరి ఎందుకు మనం 6 కాగానే భయపడాలి? సక్సెస్ వస్తుందా అండి? ఎప్పుడైతే మనము నిజాయితీగా నీతిగా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తామో ఆ రోజు మనం ఆశించిన దానికంటే డబల్ ఫలితం రావడానికి ఇక్కడ ఉంటుంది. ఎక్కడ సక్సెస్ ఉంది అంటే మన దగ్గర సక్సెస్ ఉంది. అప్లైన్ దగ్గర సక్సెస్ వదిలేసినాం అనుకోండి, అప్లైన్గా బిజినెస్ అవుతుంది. డౌన్లైన్ మీద ఎప్పుడైతే మనం నెగిటివ్ మైండ్ ఆలోచిస్తామో అక్కడ డౌన్లైన్గా బిజినెస్ అవుతుంది. ఆయన మీద మనకి నెగిటివ్ ఉన్నంత మాత్రాన మనకేం రాదు. మేము ఈరోజు ఒకటే నేర్చుకున్నాం ఈ బిజినెస్ నుంచి, మాకు మేము నిలబడాలా, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఒకటే నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ఈ జెండా పట్టుకున్నాం కాబట్టి ఈ బిజినెస్ నుంచి మేము ఏం సంపాదించుకున్నామంటే జస్ట్ ఈ బిజినెస్లో నేను లాగిన్ అయినాక 6 నెలలకే ₹1,10,000 స్కూటీ తీసుకోవడం జరిగింది. ఆలోచన చేయండి, ఒక హౌస్ వైఫ్ స్కూటీ నడుచుకుంటా పోయి పిల్లలను తీసుకొస్తే ఎట్లుంటుంది లైఫ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అందరూ. నడుచుకుంటా పోయి జబ్బలు బ్యాగ్ వేసుకొని వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంటి దాకా హస్బెండ్ని తిడతాం, అవునా కాదా? ఆటో మాట్లాడమంటే ఆటో మాట్లాడాడు, బస్సు మాట్లాడమంటే బస్సు మాట్లాడాడు, నా జబ్బలని పోతాను అని చెప్పేసి అంటాం. ఎస్ ఆర్ నో? సో అట్లా స్కూటీ తీసుకున్నా, నా పిల్లలని నేనే దింపుతా, నేనే తీసుకొస్తా, ఆ ఖాళీ టైంలో నేను మీటింగ్స్ చేసుకుంటా, నేనంటే వెళ్ళినప్పుడు ఎవరికైనా అప్పచెప్పేస్తా. అదేవిధంగా నాకు ఇంకా గోల్ ఉంటే ఏంటి అంటే మా పిల్లలు నన్ను వదిలేసి ఉంటున్నారు. జస్ట్ 9 years పాప, 7 years బాబు. ఇప్పుడు అంటే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసుకోండి మీరు, వాళ్ళకి ఒకటే అనుకున్నా, నా కోసం వాళ్ళు వదిలేసి ఉంటున్నారు. మా చిన్నోడు రైస్ కుక్కర్ ఆన్ చేసి రైస్ పెడతాడండి. సో ఎంత పాజిటివ్ వాళ్ళ దగ్గర ఉన్నది మీరు ఆలోచన చేయండి. నేను వస్తున్నా అంటే వాడు ఆన్ చేస్తాడు స్విచ్. సో అతను వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయినా ఈ బిజినెస్ నుంచి. మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదండి, కనీసం 40,000 పెట్టి మేము ఏసీ కొనలేని పరిస్థితి. ఈ బిజినెస్ నుంచి సో ఇన్కమ్ రాగానే మా పిల్లలకి సింగిల్ పేమెంట్ 40,000 పెట్టేసి అమౌంట్ పడంగానే ఏసీ గిఫ్ట్ ఇచ్చిన. బాగుందా లేదా? సో పిల్లలకి మనం డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నామా? నార్మల్గా కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చాలా ఎండలు కొడుతున్నాయి, 2 పెడతారు ఫ్యాన్ జనాలందరూ. ఇక ఫుల్ పెడితే వేడెత్తదని 2 పెడతారు. సో అట్లాంటి లీడర్స్కి ఇది ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా థ్యాంక్స్ టు మా అత్తమ్మ అండి, తను ఓల్డ్ ఏజ్ బట్ అయినా కూడా నా పిల్లలకి సెక్యూరిటీగా మా ఇంట్లో ఉంటుంది. తన కోసం ఒక డైనింగ్ టేబుల్ గిఫ్ట్ ఇచ్చిన ఈ బిజినెస్ నుంచి నేను. చూడండి, అక్కడ సార్తో ఫుల్ఫిల్ కానిది ఈ బిజినెస్లో నాతో ఫుల్ఫిల్ అయినాయి. సో అదేవిధంగా ఈ బిజినెస్ నుంచి 15 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది యాజ్ ఏ ఉమెన్. బాగుందా లేదా? సో ఆలోచించండి, జీవితం అనేది ఎక్కడుంది? జాబ్లో ఉందా, బిజినెస్లో ఉందా? ఈరోజు అదే టాటా నెక్సాన్ కార్ నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ మీ ముందు నేనే ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాను. ఒకటే లీడర్స్, ఒక డ్రీమ్ని మనం ఎప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోగలుగుతామో, మనం ఎప్పుడు డిసైడ్ అవుతామో, అది మన కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతుందో, కసిగా మనం ఎప్పుడు చేయగలుగుతామో అప్పుడే మనం ట్రూ లీడర్గా నిలబడతాం. ఇది 100% వాస్తవం జరుగుతుంది. ఇంకేం కావాలో చెప్పండి మీకు? ఇదే
ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్క ఉమెన్ నేను మీలాగా మాట్లాడలేను, నాకు మాటలు రావు అని అనుకునే వాళ్ళు పైసలు వస్తే మాటలు వస్తాయి, అల్టిమేట్ పైసలు వస్తే మాటలు వస్తాయి. ఈరోజు సమత మేడం కూడా అక్కడ కూర్చున్న పర్సనే గజగజ వనికేది, కానీ ఈరోజు సమత మేడం మాట్లాడగలుగుతున్నది అంటే అకౌంట్లో ₹1,00,000 ఎత్తే మీరు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడారా? మన అకౌంట్లో మెసేజ్ కంపెనీ మాట్లాడచ్చా? మాట్లాడరాదా? కాబట్టి పైసలే మనుషులని మారుస్తాయి, పైసలే మనుషులను మాట్లాడిపిస్తాయి. కాబట్టి ఈ రోజు మేము సంపూర్ణ పైసలు తీసుకోగలిగినాం కాబట్టి సంపూర్ణ మాటలు మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. ఈ అవకాశం అందరికీ ఉంది లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేము గెలవడం కాదు 10 మందిని గెలిపించాలనేటువంటిదంటే సమతకు ఇంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చామంటే ఒక 3 నెలల తర్వాత నిజంగా ఫిగర్ పడేది. ఒక్కసారి అండి 3 నెలలకు ఫోటో పడేది నుంచి ఈరోజు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నామంటే ఈ మాటల ద్వారా ఒక్కరు డిసిషన్ తీసుకుని నాలో ఉన్నటువంటి ఒక్కరు డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు మేము ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకునేటువంటి ఆ రోజు జనవరి 2023 డిసిషన్ తీసుకున్నాం. మేము చేరినట్టు కానీ యాక్చువల్గా డిసిషన్ తీసుకునేటట్టు సెప్టెంబర్ 6వ తారీఖు అండి. ఒక మెగా ఫంక్షన్ హైదరాబాద్ జరిగిన సెప్టెంబర్ 6వ తారీఖు రోజు 2023 డిసిషన్ తీసుకున్నాము. ఆ రోజు డిసిషన్ తీసుకున్న తర్వాత అనిపించింది తను గెలవాలని నా సపోర్ట్ అవసరం ఉంది. ఎవ్రీ టైం పాజిటివ్గా ఇస్తాం. కొన్ని 100 మీటింగ్లో చెప్పొచ్చాడు, నాకు ఇగో లేదా సార్ నేను 99 1,90,000 ఇది కూడా పాజిటివ్నెస్ తీసుకోగలగాలి. అర్థమైందా మేడం? మీరు చెప్తున్నది ఇంట్లో ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చర్చించుకుంటే అండి ఈ ప్రపంచంలో సాల్వ్ కావాలంటే ప్రాబ్లం ఏది లేదండి. సాల్వ్ కాలేని ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఒక్కటే ఆలోచించండి, ఈ బిజినెస్ లో కూడా జాయిన్ అయిన తర్వాత చేయవలసిన పనులు. ఒక ఆయన బాగా కండలు పెంచామని జిమ్లో చేయండి సార్, అడ్మిషన్ తీసుకుని అడిగినట్టు పోయి ఒకసారి ఏం చేస్తారా మనోదరం డబ్బులు చెప్తాడు, సైకిల్లో అడుగుతాడు, ఇట్లా 10 రోజులు తిరిగేది సార్. అడిగానే 16 రోజులు వాళ్ళ దగ్గర ప్రిన్సిపాల్ తిరిగినా ఏమన్నా కండలు పెంచాలి నేను చేయను అన్నాడు. ఒకసారి అడ్మిషన్ తీసుకుని పని కూడా చేయాలని అన్నాడు. జిమ్ చేయాలి అవుతాయి, కనీసం బస్కిల్ చేయాలి, ఆ డంబెల్స్ లేపాలి. సేమ్ ఇదే స్విమ్మింగ్ పూల్ కూడా చాలా మంది స్విమ్మింగ్ పూల్ అడ్మిషన్ తీసుకుంటారు. పోయి నీళ్ళు చల్లగున్నాయా మెసేజ్ నడుపుతారు. ఇప్పుడు ఏదో పని చేస్తాయా బాగా రేట్లాడు కదా. ఒక మాట చెప్తానండి, ఎవరేమనుకోదు, బయట వాళ్ళు కూడా చెప్పండి. 35,500 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ గురించి ఈ 3,000 30,000 సంపాదించి తీసుమార్గాన్ని మాట్లాడతారు ఒక్కొక్కడు బయట. 3,500 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీ గురించి అంత పెద్ద కంపెనీకి ఈయన ఆలోచన చేస్తాడు. మోడీ గట్టి ఎట్లున్నారా, ఇట్లా ఎట్లున్నారా, కేసీఆర్ ఇట్లున్నారా. మనం ఏమన్నాం మేడం, మన చేతిలో ఉన్నదా? నీకు వెస్టేజ్ ఒక అవకాశం ఇచ్చింది, నువ్వు రాజు అవుతావా బికార్ అవుతావా నీ ఇష్టం. రాజు అవుతావా బికార్ అవుతావా నీ ఇష్టం అని గౌతమ్ బాలి గారు క్లియర్ చెప్తున్నారు. అడ్మిషన్ తీసుకున్నా ఫ్రీగా అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫ్రీగా అడ్మిషన్ వచ్చినా కానీ నేను పలకా పథకం కొనుక్కోవాలా అవుతా మేడం? గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ అడ్మిషన్ కదా, పలకా పథకం కొనుక్కోవాలా అవుతాయండి. ఈ పలకా పథకం కూడా చాలా మంది విచిత్రమైన నాటకాలు ఆడుతున్నారు. నాకు ఆ దిద్దలేవు సార్ మమ్మల్ని దిద్దించలేవు, రేవంత్ సార్ మమ్మల్ని దిద్దించలేదు. దిద్దించే ముందు పలక కూడా ఉండే దిద్దించేది. ఇది ఒక్కటే గ్రంథం అండి, బైబిల్ లాగా ఖురాన్ లాగా భగవద్గీత లాగా పనిచేసేది ఇది ఒకటే. దీంట్లో ఏముంటుందండి? దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్ సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అంటే మీ అప్లైన్ దగ్గర ఇది దీనిలో మొత్తం ఆల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీనిలో ఎవ్రీథింగ్ ప్రోడక్ట్. దీని పేరు వచ్చేసి ఎంపవరింగ్ కన్స్యూమర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ. ఇలా ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్లాన్ ఉంటుందండి, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది ఒక గ్రంథం లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఈ గ్రంథం చూపెట్టండి. మా దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి, 15% డిస్కౌంట్ వస్తుంది, 10% ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ వస్తుంది, 5 to 6% క్యాష్ బ్యాక్ వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, ఓల్డ్ ట్రిప్ వస్తుంది అని చెప్పడానికి మనకి నువ్వు ముందు చూడాలి కదా. దీన్ని బుక్ ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. దీంట్లో ఎక్కువ పెట్టండి రోడ్ మ్యాప్ సక్సెస్. మీరు ఎట్లా సక్సెస్ కావాలనేటువంటి ఒక రోడ్ మ్యాప్ సక్సెస్ ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్ళి వరంగల్ పోవాలి, ఏ స్టోర్ దగ్గర పోవాలి, నా ఇష్టం పోవాలి మేడం. ఇంకా ఇప్పుడు బాగా చదువు ప్లీజ్ చేసిన నేను 6 రోజుల పోయేలా నా ఇష్టం రోడ్లో పోవాలి. మార్కోడు చెట్లకి వెళ్ళి ఆ విశాఖపట్నం వాళ్ళకి వెళ్ళి అట్లా పడిపోతే వరంగల్ వస్తుంది. నేను నేర్చుకున్నా మేడం. రోడ్ పై వస్తుంది సక్సెస్ అనేటువంటిది వడ్డేమాన శ్రీనివాస్ గారు డియూసీలు కొన్ని 100 మంది డియూ
శ్రీకృష్ణుడు కలిసి కూర్చొని రాసినటువంటి భగవద్గీత ఇది. నేను చెప్తున్నానండి, మీరందరూ ఓపిక ఉంటే మాటి రండి, గట్టిగా సంవత్సరంలో చెక్ రాసిస్తాను, ₹1,00,000 రాకపోతే ఛాలెంజ్ చేస్తాను. ఈ బుక్ లో ఉన్న ప్రతి ఒక్క పదం మీరు ఇంప్లిమెంట్ చేయండి. లిస్ట్ రాయమన్నాడు రాయండి, డ్రీమ్ రాయమన్నాడు రాయండి. కొంతమంది డ్రీమ్ రాయమంటే బతుకుతారు, గజ 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 బతుకుతారు. అరే వైట్ పేపర్ ఎత్తుకొని రానున్న 90 రోజుల్లో కూడా నాకు 30,000 కావాలి. ఈ రోజు చేరిన వ్యక్తి రాయచ్చే లేదా? నువ్వు రాయి ముందు అడుగు పెట్టాడా? మేము చేసాం అట్లా. మా ఇంట్లో చాలా మంది వచ్చాడు. మా ఇంట్లో మా పిల్లలకి మేడం, మా ఇంట్లో పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ తారీఖు కదా 8వ తారీఖు 9వ నెల 2027 బెంచ్ గారు పోస్టర్ అడుగు పెట్టుంటారు. మా ఇంట్లో బెంచ్ గారు పోస్టర్ పెట్టుంటారు. ఫ్రీగా వచ్చిన డ్రీములు కూడా పేపర్ మీద పెట్టలేనటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసేటట్లు. అశోకుడు చెట్లు నాటేను 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 నాటేనాడు, లేదు ఉద్యోగం ఏంది బట్టి రాసిన మనం. ఒక్క పోస్టర్ తీసుకొని డ్రీమ్ పెట్టండి అక్కడ, దాంట్లో దీంట్లో అదే రాసింది. మీకు తెలిసిన లిస్టు రాయండి. ఇంట్లో పెళ్ళి తెలుసుకోమని మర్చిపోయిన చుట్టకూడదు. అరే ఆడు ఇది కానీ తమ్ముడు లేరా, వాళ్ళ పేరు రాయరా, పెళ్లి వాళ్ళు అనిపోతారు. దిగిపోయాడు మన డ్రీమ్ అంతా. వాళ్ళ జీవితం మారాలంటే దీనిలో లిస్టు రాయమని క్లియర్గా ఉంది. దీనిలో హోమ్ డెమో చేయాలనేటువంటిది, కిట్ ఓపెనింగ్, అప్లైతో ఎట్లా ఉండాలి, టీమ్ ఎట్లా ఉండాలి. జస్ట్ 34 పేజీలు అండి, అంటే 17 కమ్మలు, 34 పేజీలు 17 కమ్మలు మీ 3 తరాలు మారుస్తారు. ఇది కొనుక్కో అంటే కాస్ట్లీ కాదు సార్, ఒక కాస్ట్లీ కాదు సార్. చుట్టపడి రాయన వచ్చింది సండే దిగుతాడు ఏమన్నా సార్ అవుతాడు. ఈ బ్రాండ్ కాదన్న, మాది వేరే బ్రాండ్. తెలంగాణ సుక్కకు ముక్కకు తప్ప దేని పని కావడం పోతాను. మేము కంకణం కట్టుకున్నాం, ఉద్యోగాలు చేసేవాళ్ళం. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఎట్లా ఉంటాడో కలుపు మొక్కలు పీకేస్తున్నాము. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో రాయన మీకు జీవితం ఇప్పిస్తాం. నీకు గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం ఉందా, నీకు డబ్బులు సరిపోతున్నావా రండి ఇప్పిస్తాం. కొన్ని వేల మందిని కాపాడడం, హెల్త్ విషయంలో వేల మందిని కాపాడడం. థైరాయిడ్తో మైగ్రేన్తో తల పోటు వేసే వాళ్ళని కాపాడడం. సయాటికా ప్రాబ్లం గుంజుతుంది బిడ్డ అనేటువంటి వాళ్ళు. ఈరోజు కాటారాజు రాజబాబు, వేరేసి రాజబాబు ఒక అక్కడ ఉన్నాడు. ఓకేనా, మా స్కూల్లో అటెండర్గా పనిచేస్తాడు. 7th క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్ మీద డెమోల్ చేస్తున్నాం. నేను వాళ్ళ ఇంటికి పోయేసి ఒక కాల్షియం గ్రూప్ గురించి చెప్తున్నారు. సో నేను ఏమన్నంటే ఇంకొకటి, ఇలాంటి వ్యాపారం ఎక్కడ మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ సార్, ఒక 5 నిమిషాలు తీసుకుంటారు సార్. ఇలాంటి వ్యాపారం ఎక్కడ, దీని పేజీలు వచ్చేసి ఆల్మోస్ట్ 10 20 పేజీలు అంటే 10 కమ్మలు. మేడం ఒక్క నిమిషం అయిపోయింది, క్లోజ్ చేస్తాను. 10 కమ్మలు అండి. మీరు ఏం చేయాలి సార్ ఫ్రెండ్స్, ఇది తీసుకొని మీకు బడ్జెట్ బుక్స్ దొరుకుతాయి. మీరు విన్నింగ్ టీమ్ ద్వారా యాప్ ద్వారా తెప్పించుకోవచ్చు. బుక్స్ అయితే కూడా సార్ ₹10 సార్ ఇది కాదు మేడం, ₹10 కాదు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఫంక్షన్ కాబట్టి 100 మంది రాసి తెచ్చుకోవడం పోయి కాడిచ్చిరా, కార్డుతో పాటుగా ఇలాంటి వ్యాపారం ఎట్లా ఇచ్చారు. ఎందుకంటే పెళ్లి పద్ధతితో పాటు కుడుదల ఇచ్చేది అడిగా కానీ కుడుదల అయిపోతే వాళ్ళు ఆలోచన చేసేది. ఇప్పుడు కుడుదల ఏం చేయాలి, ఇలాంటి వ్యాపారం అడిగారు. అలా పడేసాడు మేడం, మన జీవితం మారుతుంది. ఆయన ఒక్కడే తీసుకుంటే కొన్ని వేల మంది మారుతారు. నేనేమన్నంటే ఈ కిట్లో కూడా ఇలాంటి వ్యాపారం ఆపర్చునిటీ, రోడ్ మ్యాప్ సక్సెస్ అన్నీ ఉన్నాయి. మీరు కనుక నేను చెప్తున్నా, మేము ఈ స్కూల్లో చేరిన తర్వాత ఏ బుక్ కావాలి, రిచ్ డాడ్ పూర్ డాడ్ బయట ఉందండి. ఎంతమంది అప్లైన్ బ్రోచర్స్ ఇస్తేనే బిజినెస్ చేస్తాం, లేదా మేము చేయము. డిసీజ్ లిస్ట్ ఉంది బయట, డిసీజ్ లిస్ట్ ఉంది. చాలా మంది డిసీజ్ లిస్ట్ లేదు. లలిత బయట ఏదైనా తీసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మా సెలబ్రేషన్కి వచ్చినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సార్ ఇది ఎంత కాదు 550 ఓన్లీ 500 నుండి మన దగ్గర 20 జంగయ్య సార్ దగ్గర ఉన్నాయి. మీరు తీసుకొని సార్ 500 నిమిషం తీసుకొని వచ్చాడు. సో కొంతమంది ఇవ్వాలని చెప్పేసి సో 30 or 40 ఉన్నాయి, 20 ఉన్నాయి. సో జంగయ్య సార్ దగ్గర తీసుకోండి. నందిగామ నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చాడు మా యూట్యూబర్ అండి. సో థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్ సార్. సో ప్లీజ్ కూర్చోండి. సో సెలబ్రేషన్ చేద్దాం సార్, ఇంకా ఉన్నాయి మనం లాస్ట్ చేద్దాం. సో అరే ఓకే ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ తొందరండి. సో మిస్టర్ రామన్న వీళ్ళ పెద్దతో వాళ్ళు అల్లుడండి. ఓకే, సో పాపం లాస్ట్ టైం మిస్ అయ్యాక గ్రౌండ్లో బాధపడి వాళ్ళ అత్తమ్మ పంపించింది. ఇక కొంచెం మ్యూజిక్ స్టార్ట్ చేయండి సార్. ఎవరైతే ఉన్నారో తెలియదు సార్. ఒక ఫోటో మేడం, ఫోటో మేడం, ఫోటో అప్పుడు పట్టుకో.
థ్యాంక్ యూ రండి సార్ రండి. అన్నయ్య మీరంటే ఒకసారి జరగండి. ఒక్కొక్కరు సార్ జరగండి సార్ జరగండి. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్లోజప్లో తీయండి క్లోజప్లో తీయండి. ఆగు జరగదు. ఓకే థ్యాంక్ యూ. సార్ మైక్ యా మన టోటల్ టీమ్ లీడర్ టీచింగ్స్ ఉన్నాడు. లాస్ట్ 20 minutes సెషన్ క్లోజ్ అవుతుంది. సో ఎవరు కూడా బయటకి ప్రయత్నం చేయకండి. సో ఇవంతా కూడా ఒక ఎత్తు. ఈరోజు ఒక ఏపీ అండ్ తెలంగాణలో కూడా యూత్ ఐకాన్ కావచ్చు కొన్ని లక్షల మంది మధ్య లోపల జటాటి వేసేసి వాళ్ళ దండ ఉంటే బాగుంటుందా? చాలండి ఒకరు బొక్కేదండి దండ మళ్ళీ అటు తీసుకోండి మేడం. హెల్త్ బాగుంటుంది సార్. ఓకే మేడం రండి. ఫోటో దిగాలి. పట్టుకోండి చేయండి వారు బాగున్నారు. జల్ది మేలుకోరు సమయాన్ని నువ్వు పెట్టుకో నీకే పెట్టమని చెప్తున్నావు. అది తీసుకెళ్ళండి సార్, అది తీసుకెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. జీవితం మరోసారి ఉంటుంది సార్ డిపార్ట్మెంట్ సార్. అదే సో జస్ట్ మత్సార్ది ప్రాస్పెక్ట్ చూసి వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చేసారు? వద్దు 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 టైం లేదు టైం లేదు టైం లేదు. కూర్చున్న వాళ్ళు మాట్లాడద్దు. 10 లక్షల రూపాయలు
తీసుకొని వస్తున్నారు. మీరు రెడీగా ఉంటే తాగిస్తాను. సో స్టాండింగ్ ఓవేషన్ పిలిచామని కూడా సో ఫుల్ అలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది సార్. వద్దులే వదిలే సార్ ఏ ఓని వదిలే 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 ఓకే సో ఇన్వైటింగ్ వితౌట్ ఎనీ డిలే అక్కడ వస్తారు అందరూ అక్కడ వస్తారు అయ్యా ఫుల్ చలో లేట్ అయిపోయింది ఏం కూల్ వెళ్దాం పోనీ కూర్చోండి కూర్చోబెట్టండి అది కాదు అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అది వద్దనే వచ్చా ఇంత దూరం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళు యూస్ టు పిలు వాళ్ళు గ్రౌండ్ అండ్ అప్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సార్ మేడం సార్ కూడా ప్లీజ్ థ్యాంక్ యూ మా అదో చలో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అక్కడ పెట్టేసి వద్దులే కొత్త పిన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫోటో సార్ థ్యాంక్ యూ మళ్ళీ దిగుతాం మళ్ళీ ఇక్కడ హ్యాండిల్ చేయాలా అందరు కూర్చోబెట్టి ప్లీజ్ మేడం ఇప్పుడు టైం లేదు టైం లేదు ప్లీజ్ తర్వాత ఫోటో దిగొచ్చు సార్ సెల్ఫీ కంటే మాటలు ఇంపార్టెంట్ కాబట్టి థ్యాంక్ యూ ఏదో ఒకటి ఇచ్చేసి అదైనా ఇచ్చే ఇదేనా ఏదో షర్ట్స్ అని కదా అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో